సూచనలు చేయొచ్చు కానీ మాట్లాడే అధికారం లేదు కాబట్టి ఇది అటానమస్ బాడీ కాబట్టి ఖచ్చితంగా తప్పు జరిగిన చెక్కుల్ని ఏ విధంగా డబ్బులు మార్చారు అలాగే విదేశీ కరెన్సీ 5 ఏళ్ళు మీకు ఆశ్చర్య విషయం ఏంటంటే 5 ఏళ్లుగా విదేశీ కరెన్సీ లేదు ఏమైందో తెలియదు 2019-24 మధ్యలో విదేశీ కరెన్సీ లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి పడేది మరి ఆ డబ్బు ఏమైంది ఇవన్నీ పైన కూడా నేను డిస్కస్ చేశాను దానికి మార్పు చెందాలంటే ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్ లో పెట్టాలంటే దానికి ఏదో కోర్ట్స్ ఉన్నాయి పాన్ కోర్ట్స్ ఉన్నాయంట అవన్నీ కూడా అంటే కొంత విచారణ ధోరణి రైట్ ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక మీరు 2 అభ్యంతరాలు చెప్పారు వాటి మీద మాట్లాడండి నాకు కొద్దిగా వేరే ఛానల్ రైట్ అండి థ్యాంక్ యూ చౌదరి గారు ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానము 7 కొండల్ని 2 కొండలు చేశారని చెప్పేసి పచ్చి అబద్ధము పచ్చి బూతు మాట్లాడుతున్నారు అంతకు ముందున్న తిరుమతి దేవస్థానం యొక్క పరిధిని పెంచి 7 కొండలుగా మార్చి జీవో ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు ఈ విషయాన్ని చరిత్ర మర్చిపోయి అబద్ధాలు ఆడటం ఇక్కడ ఏంటంటే ఒక వర్గం అబద్ధాలతోటి పబ్బం గడుపుతూ కాలం గడుపుతూ పుకార్లతోటి అబద్ధాలతోటి అన్నం కూర వండేసి ప్రజలకు పెట్టాలి వాళ్ళ కడుపు నింపాలని చూస్తున్నారు అది నిండదు కాబట్టి వాస్తవానికి వద్దాం ఇక హిందూ ధర్మానికి వచ్చేసి హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు హిందూ ధర్మం భారతదేశం ప్రపంచంలోనే ఆధ్యాత్మిక మూలాధారం ధర్మానికి మూలాధారం హిందూ ధర్మంని అడ్డం పెట్టుకొని కొంతమంది మత ప్రచారకులు కావచ్చు ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు కావచ్చు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఆ దేవదేవుడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందూ ధర్మానికి భక్తులని దూరం చేసి భక్తులని వెలివేసే ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడో చెప్పాను ఇంతకు ముందు కూడా మీ ఛానల్లోనే ఒకసారి చెప్పాను నేను నాడు గుడిలోకి అందరినీ రాణించి ఉంటే ఈ దేశంలో వేరే మతం వచ్చేది కాదు నాడు బడిలోకి అందరినీ రాణించి ఉంటే ఈ దేశంలో వేరే కులం వచ్చేది కాదు దయచేసి మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలని పరిపాలించాలి భక్తుల్ని దూరం చేయాలని దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి భక్తుల్ని దూరం చేయాలని దురాలోచన చెయ్యొద్దు అనేది నా విన్నపం రైట్ రవికిరణ్ గారు సార్ ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య ఏంటి గొడవలోకి వేరే వాళ్ళు రాణించకపోతే ఈ దేశంలోకి వేరే మతం వచ్చేది కాదండి 1000 సంవత్సరాల క్రితం ఎవరండి దేవాలయాల్లోకి ఎవరు రానివ్వలేదండి ఎవరు గజనీలు మొహమ్మద్లు తొగ్లక్లు చెంగిస్లు అక్బర్లు బాబర్లు రండి ఇక్కడ మతాలు మాకు దేవుళ్ళు రానిచ్చట్లేదు గుళ్ళుకు ఆహ్వానించారా మీరందరూ ఆహ్వానించారా ఒక నిమిషం ఆయన మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడండి చెప్పలేమండి 1000 సంవత్సరాల క్రితం ఈ గజనీ మహమ్మద్ గోకులు సుల్తాన్ వీళ్ళందరినీ ఎవరు ఆహ్వానించారు మీరు కానీ ఆహ్వానించారా వాళ్ళు దేనికి వచ్చారు మత ప్రచారం కోసం కదా ఒక కథ వచ్చింది వాళ్ళు ఎవరు భూమి పట్టుకు వచ్చారు వాళ్ళతో పాటు కత్తులు కట్టారు కదా ఎంతమంది చంపారు ఎంతమంది కత్తి మెడపెట్టి మార్తాలు మత మార్పిడి చేశారు మీరు ఆ అంశాలని దీనికి ముడిపెట్టదు దయచేసి మీరు మాట్లాడేప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి మాట్లాడుతుంది మీరు నేను కాదు దాన్ని మీరు అందరినీ ఔదార్యంతో వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి ఆయన లెట్ హిమ్ ఎయిర్ హిస్ పాయింట్ మాట్లాడియండి ఇప్పుడు ఒక నిమిషం జగదీష్ గారు ఆయన మాట్లాడండి రవికిరణ్ గారిని మాట్లాడండి మత ప్రచారం వచ్చారు అంతేగాని ఇక్కడ వేరే కాదు వచ్చిందండి కాదు మత ప్రచారం చేసుకుంటా ప్రపంచం మొత్తం ఇస్లామీ ఉండాలని చెప్పి దండయాత్ర చేసుకుంటూ వచ్చారు దానికి ముడిపెట్టద్దు సరే ఇంకో విషయం అన్య మతస్థులు తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న దాని మీద వాసుదేవన్ గారు ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు టీడీతో సహా ఏ రకంగా పనిచేస్తున్నాయంటే సనాతన ధర్మీయులు ఇస్తున్నటువంటి విరాళాలు కైంకర్యాలు దానాల వల్లే పనిచేస్తున్నాయి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచో ₹1 రాదు మొత్తం ఇస్తుంది సనాతన ధర్మీయులే దేనికి ఇస్తున్నారు ధర్మరక్ష పరిరక్షణకి స్వామివారి కార్యక్రమాలు చేసుకుంటాకి ఆ యొక్క హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఇస్తున్నారు అలాంటి క్షేత్రాల్లో అన్య మతస్థులు ఏ రకంగా పనిచేస్తారు ఏ రకంగా మీరు అక్కడ ఉన్నటువంటి గతంలో కూడా చూసాం మీరు చెప్తున్నారు
అలాగే గతంలో కూడా చూసాం టీటీడీ డిప్యూటీ ఈఓగా ఉన్నటువంటి ఒక మహిళ ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి కారుని యూజ్ చేసుకుంటూ ఆదివారం చర్చికి వెళ్ళేది. చర్చిలకు వెళ్తే అక్కడ ఫోటోలు బయటపడి సోషల్ మీడియా వైరల్ అని ఈవిడేంటి డిప్యూటీ ఈఓగా ఉండి చర్చిలకు వెళ్తారంటే ఇది ఎంత అప్రతిష్ట అండి. అంటే నువ్వు పనిచేస్తున్న సంస్థ ఏదైతే ధార్మిక క్షేత్రంలో పనిచేస్తున్నావో ఆ దేవుడి మీద నీకు నమ్మకం లేదు అంటే ఆ దేవుడు కాదన్నటువంటి అపప్రజలు వెళ్తామండి. మీరు ఎవరన్నా రెడ్డి గారు ఆయన కాంట్రాడిక్ట్ చేయొద్దు, వినపడదు, అర్థం కాదు. దానికి వచ్చిన ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఇక్కడ కాదు పనిచేసేది, మీరు ఏ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖకో కాదు పనిచేసేది. మీరు ఇటువంటి శాఖ కాని శాఖ చూసుకోండి. నేను వాళ్ళందరూ విజ్ఞప్తి చేయాలంటే మీరు ఈ శాఖ వద్దు, ఈ శాఖ ఇచ్చేది సనాతన ధర్మీయుల యొక్క డబ్బుల వల్లే, అంటే పన్నుల వల్ల కాదు, ప్రజల కంటే పన్నుల వల్ల కాదు, ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం చేత రన్ చేస్తున్నటువంటి సంస్థలకు మీరు వెళ్ళండి దయచేసి. మీరన్నట్టు వాసుదేవన్ గారు గతంలో కూడా 2019 ముందు కూడా 40-50 మంది తొలగించారు అన్ని మతస్థులు. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఫిబ్రవరి 2018లో స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది హైకోర్టు. తీటా స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ ఇప్పుడు వరకు కొనసాగుతుంది, నాకు తెలిసేది కొనసాగుతుంది. సో అందుకని ఇప్పుడు పాలక మండలి నేను ప్రశ్న అడుగుతానండి, అంటే అడగచ్చో లేదో నాకు తెలియదు. రవికిరణ్ గారు, అత్యున్నతంగా మనం గౌరవించే దేవుడి తర్వాత అంత పవిత్రంగా భావించే జ్యుడిషియరీ కొన్ని ధర్మాల పట్ల ఇలా వివక్షాపూరిత ధోరణితో వ్యవహరించడం సబబేనా, సమంజసమేనా? అంటే వాళ్ళకి ఏదో ఉంది అంటే దురుద్దేశాలు ఉందని నేనైతే ఆపాదించను కానీ ఏ న్యాయం అన్నా సరే ఏదన్నా సరే వారు ముందు పెట్టిన రికార్డులు బట్టి జడ్జి అన్నా సరే వారు ముందు పెట్టిన రికార్డులు బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అప్పుడు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ మీరన్నట్టు ఇందాక మీరే అన్నారు ఆర్గ్యుమెంట్ ఏది నేను అంటే ఇది దిగువ స్థాయి డ్రైవర్లు కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము జాయిన్ అయినప్పుడే చెప్పాము మేము పలానా మతం అనేది అయినా సరే పర్లేదని తీసుకున్నారు, ఈ రోజు కాదంటున్నారని చెప్పేది హైకోర్టుకి వెళ్ళారని నాకు తెలిసింది. మరి దానికి ప్రూఫ్స్ చూపించారో నాకు తెలియదు. ఏ జడ్జి అయినా సరే వారు ముందున్నటువంటి ప్రూఫ్స్ ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తారు. సో నేను స్థూలంగా చెప్పేది ఏంటంటే అందుకనే పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ బోర్డు తొలగిస్తాం అంటలేదు, విఆర్ఎస్ అన్న తీసుకోండి లేకపోతే వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళండి అంటున్నారు. దయచేసి మీరు అది స్వాగతించండి, మీరు దీంట్లో భాగం కండి. మీ మీద బలవంతంగా ఎన్ఫోర్స్ చేసేది ఉండదు, ఎందుకంటే చట్టపరంగా ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి. సో ఆ రకంగా వేరే డిపార్ట్మెంట్ కి వెళ్తే మీరు పాకిస్తాన్ ధర్మానికి కూడా మీరు న్యాయం చేసినట్టు కదా. నమ్మకం లేని చోట పనిచేయడం ఎందుకు, నమ్మకం ఉన్న చోటే పనిచేయండి. ఆత్మసాక్షి చంపుకుంటాం ఎందుకు? రైట్, వివేక్ బాబు గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్. సార్ చెప్పండి సార్, చెప్పండి. దేని గురించి? టీటీడీ నిన్న కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది, స్వాగతించాల్సిన నిర్ణయాలు. బట్ లీగల్గా ఉండే టస్సిల్స్ని ఎట్లా ఫేస్ చేస్తుంది, దానికి అంత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ? ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసే లీడర్లు అంటే మనకి తెలుసు ఎలా ఉంటారో, అవతల పార్టీలతోటి సాధారణంగా వాళ్ళ మీద అభియోగాలు ఉంటాయి. అంత పసలేని వాదనలతో వెళ్తారని ఇలాంటి ఒక అభియోగం, నేను అంతవరకే కన్ఫైన్ అవుతాను. ఈ పసలేని వాదనలు ఉన్నవాళ్ళు కాకుండా కరెక్ట్గా టీటీడీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు లేదా కోర్టు కేసులు ఫేస్ చేసేప్పుడు హిందూ ధర్మం మీద, తిరుమల వెంకన్న మీద నమ్మకం ఉన్న లాయర్లను పంపించే అవకాశం మీ ప్రభుత్వంలో, ఎందుకంటే మీరే సనాతన ధర్మ బోర్డు జాతీయ స్థాయిలో కావాలని మీ నాయకుడు డిమాండ్ చేశాడు. నౌ హీ హాస్ బికమ్ ఏ నేషనల్ లీడర్, నాట్ ఏ రీజనల్ పార్టీ లీడర్, తెలుసు కదా? యా